అబ్బాయిని ఒకసారి చూడమ్మా. చెప్పండి అయ్యా, నీకు మా అమ్మాయి నచ్చిందా? నచ్చిందండి. మా ఇంటికొచ్చే అమ్మాయి ఎక్కడుందో అనుకున్నా, ఇక్కడే ఉందని ఇప్పుడే అర్థమైంది. సరే, మీరు చెప్పండి అయ్యా. అయినా ఏను ఆగవే, మంచి ముహూర్తం చూసుకుని మేమే కబురు పెడతాంలే. సర్లే పదరా, వెళ్దాం పద. పద. పిన్ని, పెళ్లి కొడుకు సినిమా హీరోలా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. ఆ హీరోని పెళ్లి చేసుకో. ఎందుకండి అబ్బాయిని అలా కొడుతున్నారు? ఎందుకో నీకు తెలీదా? నా ముందే అమ్మాయి నచ్చిందని ఎంత ధైర్యంగా చెప్తున్నాడే వాడు. తప్పేంటి నాన్న, నిజంగానే అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చితే సరిపోదురా, ఆమె ఉన్న ఇల్లు కూడా నచ్చాలి. ఆ గుడిసెలో ఉన్న అమ్మాయి నా గడపలోకి రావడం నాకిష్టం లేదు. హలో, చెప్పండి. ఏమయ్యా, మీ సంబంధం మాకు నచ్చలేదు, పెళ్లి గిళ్ళి ఏమీ లేదు. ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? నీ ఆనందానికి ఈ ఇల్లే అడ్డమైందంటమ్మా. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ గుడిసెలో ఉన్న నిన్ను వద్దంటున్నారమ్మా. ఏడవకు నాన్న, నీకన్నిటినీ ఈ ఇల్లు మోయలేదు. నట్టింట్లో కూడా నీలాంటి మంచోళ్ళు ఉంటారని వాళ్ళకు తెలియదు నాన్న. కానీ నువ్వు ఇష్టపడ్డావు కదమ్మా. నా ఇష్టం దేముంది నాన్న? అమ్మనే మర్చిపోయిందాన్ని అబ్బాయిని మర్చిపోలేనా? బాబాయ్, ఏంటమ్మా ఇది? చావడం కోసమేనా ఇన్నేళ్లు బ్రతుకున్నావు? ఏం చేస్తాం బాబాయ్, మా రేపటి జీవితం ఇంటి పునాదులపై రాశారని తెలిసింది. అందుకే అమ్మ దగ్గరికే వెళ్ళిపోదామనేసి. బాధపడకమ్మా, నీకు అమ్మ లేకపోవచ్చు, కానీ మనకి ఇందిరం ఉంది. ఇందిరం ఇళ్ళు పథకంలో భాగంగా ప్రతి పేదవాడికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇందిరం ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఏ ఇల్లైతే నీ పెళ్లికి అడ్డుగా మారిందో అదే ఇంట్లో తప్పకుండా నీ పెళ్లి జరుగుతుంది.